మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. కింద చూసుకుంటే అంతము వరకు సహించి వాడేవాడో వాడే రక్షించబడును. చూశారండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్రమం అంటే పాపము పెరగటం వల్ల అనేకులు ప్రేమ చల్లారును. అవును, ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలాగుందంటే వాళ్ళేదో తప్పు చేస్తున్నారు, వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వీళ్ళు దొంగతనం చేస్తున్నారని మన ప్రేమ చల్లార్చుకునే వారికి ఉన్నామంట. అవును, కానీ కింద దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతము వరకు సహించుకుంటే ఎవడైతే ఉంటాడో వాడు రక్షించబడునంట. అవును, ఎప్పుడైతే మనం మన ప్రాణం ఇచ్చేంత వరకు లేదా దేవుడు రాకడ వచ్చే వరకు ఎప్పుడైతే మనం సహించుకుంటూ ఉంటామో రక్షించబడతామంట. అవును, ఈరోజు దేవుడి మీద ఆధారపడి మనం ఎప్పుడైతే గురి పెట్టుకుని ఉంటామో రక్షించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, యేసయ్య 43లో కూడా ఏమంటున్నాడు, ఆయన పేరు పెట్టి మనం పిలుచుకున్నాడంట. నువ్వు నా సొత్తు అంటున్నాడు. అవును, దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా సొత్తు, మనం ఆయన సొత్తును అంట. అవును, ఈరోజు పాపం పెరిగిపోయిందని ఎవరేదో చేస్తున్నారని మన ప్రేమ చల్లార్చుకునే వారికి కాదు, కానీ ఆయన మీద గురి పెట్టుకొని అంతము వరకు మనం ఎప్పుడైతే ఆయన రాకడ కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూసే వారికి ఉంటామో వారు రక్షించబడతారని దేవుని వాకి ఈ రీతికి సెలవిస్తుంది.